హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన డ్రామాలో మొదట హీరోయిన్ లూ చూపిస్తారు. తన భర్త యంగ్ను విమానాశ్రయం నుండి తీసుకురావడానికి రావడంతో కథ మొదలవుతుంది. యంగ్ ఆమెను కలవగానే ఆమె భుజంపై చేయి వేసి, శవం, నేను నీకు గుర్తొచ్చానా అని అడుగుతాడు. కానీ ఆమె సమాధానం ఇవ్వదు. వాళ్ళు కారులో కూర్చున్న వెంటనే యంగ్ సువన్ను రాత్రి భోజనం గురించి అడుగుతాడు. ఎక్కడ? అకస్మాత్తుగా సువన్కు గుర్తుకొచ్చింది. అతను ఆమెకు వీడియో కాల్ చేసినప్పుడు యంగ్ గదిలో లైట్ వెలిగి ఉంది. అదే సమయంలో అతను అమెరికా వెళ్ళలేదని షాన్కు అనుమానం వచ్చి అమెరికా నుండి షాంగ్కి వెళ్ళడానికి యంగ్ను అతని టికెట్ అడుగుతుంది. కానీ బ్రదర్ యంగ్ సాకులు చెప్పడం మొదలు పెడతాడు. జువాన్ మరియు యంగ్ ఇంటికి చేరుకోగానే జువాన్ కోపంగా ఆమె గది వద్దకు పరిగెత్తి ఆమెకు వివరిస్తాడు. నేను అమెరికా వెళ్ళలేదు, ఎందుకంటే నా ఒప్పందాన్ని ఇక్కడి నుండే ఖరారు చేసుకునేదాన్ని. మీకు కావాలంటే మీరు మిస్ హాన్తో మాట్లాడి ఉండేవారు. అడగండి. నేను మిమ్మల్ని తాతయ్యను సంతోషపెట్టాలనుకున్నాను, అంతే. షానా మళ్ళీ ఇదంతా చేయమని అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఇకపై తను ఎక్కువ హడావిడి చేయనవసరం లేదని అతను ఊరట చెందుతాడు. సోనా తన తాతగారికి గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె ఆసుపత్రికి చేరుకున్న వెంటనే రిపోర్ట్ చూసి అతనికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని గ్రహిస్తుంది. యంగ్ అతని ముఖం త్వరగా నయమవుతుంది. దీనివల్ల షాన్ చాలా వింతగా భావిస్తోంది. ఆమె తన తాత గురించి చాలా ఆందోళన చెందుతుంది. యంగ్ కూడా ఆమె అతని దగ్గరలోనే కూర్చొని ఉండగా సరిగ్గా అప్పుడే యంగ్ అక్కడికి వస్తుంది. యంగ్కి సెక్రటరీయే, కానీ అంతకు మించి వారిద్దరి మధ్య ఒక రహస్య బంధం ఉంది కాబట్టి వారిద్దరు సరదాగా గడుపుతున్నారు. తన వద్ద తాతగారు చనిపోయారని, ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ సమయంలో మన కథ హీరో మీన్స్ అద్భుతంగా ప్రవేశిస్తాడు. అతను శివాన్ చిన్ననాటి స్నేహితుడు. మిత్రమా, అక్కడికి వచ్చినందుకు యంగ్సేకి ధన్యవాదాలు తెలిపాడు. అతను నువ్వు లూవో గ్రూప్ షేర్లను యాన్ గ్రూప్లో ఎలా కలిపావు? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ కంపెనీకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని అడిగాడు. తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత అని యంగ్ చెప్పాడు. నేను రూ గ్రూప్ మరియు నా భార్యను బాగా చూసుకున్న తర్వాత అతను వేదికపైకి వెళ్ళి అవే విషయాలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అతను మిన్ జువాన్కు వివరిస్తాడు. తన మెదడును ఉపయోగించాలి, ఎందుకంటే వాస్తవానికి తాతగారి తర్వాత యంగ్ ప్రజల కంపెనీని దోచుకోవడానికి సిద్ధమవుతున్నాడని అతనికి అంతా తెలుసు. కానీ సోదరా, మన హీరోయిన్ దుఃఖంతో మునిగిపోయింది. ఆమె ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాడు మరియు అతను ఆమె కోసం చిన్ననాటి ఫోటోలు ఉన్నాయి మరియు దానిని చూసి మిన్ ఇలా భావిస్తాడు. నాకు గుర్తుంది, నా చిన్నతనంలో నేను జువాన్తో ఆమె అతడిని మాత్రమే పెళ్లి చేసుకుంటుందని చెప్పేవాడిని. తాతగారి ఛార్జ్ ఫోన్ కూడా అయింది. నేను దాన్ని తెరవగానే వై మరియు యంగ్ కలిసి ఉన్న ఫోటో దొరికింది. అందులో ఒక వాయిస్ మెయిల్ కూడా ఉంది. అందులో ఆమె జువాన్ మిన్ను ఫోన్ అడుగుతుంది. ఆమెకు ఈ ఫోన్ ఇవ్వకుండా దాచిపెడతాడు జువాన్. అంగీకరించడానికి నిరాకరించడంతో అతను ఫోన్ను విసిరేస్తాడు. దాంతో జువాన్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోతుంది. ఆమెకు స్పృహ రాగానే కంపెనీకి చెందిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండటానికి చూస్తుంది. ఆమెను కలవడానికి అక్కడికి వచ్చారు చాలామంది. వారు ఆమెకి నగరానికి సంబంధించిన కొన్ని పత్రాలను ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు ఈ విషయాన్ని యంగ్కి చెబితే బాగుంటుందని ఆమె గర్వంగా చెబుతుంది. పాపం షావో ఇక్కడ ఇబ్బంది పడుతుంటే మంచిది. మరియు అతను యంగ్ సెక్రటరీతో నిద్రపోతున్నాడు. శివాన్ నుండి ఆమెకు కాల్ వచ్చిన వెంటనే బాయి అతనికి చెప్పదు, ఎందుకంటే అన్నయ్య ఆమె యంగ్తో మాత్రమే ఉంది మరియు కేవలం డబ్బు కోసం యంగ్ కూడా షున్తో ఉన్నాడు. కంపెనీ నుండి చాలామంది అతని ఇంటికి వచ్చారు. వారు లూ గ్రూప్ షేర్లను కేవలం షున్ పేరు మీద మాత్రమే అమ్ముతున్నారు. అతను కూడా బయట నుండి వచ్చే ప్రతిదాన్ని వింటుంది. అతనికి వీటన్నిటి గురించి అవగాహన లేదు కాబట్టి మీరు అన్నింటినీ అతని చేతుల్లో పెట్టకూడదని ఆ వ్యక్తులు అంటున్నారు. మరి ఒకవేళ కంపెనీ అతని చేతుల్లోకి వెళ్తే అంతా నాశనం అయిపోతుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా నాశనం అవుతుంది. నిజానికి ప్రజలందరూ వారు శివాన్ తాతగారికి నమ్మకమైన వ్యక్తులు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చూసుకుంటాను. కానీ శివాన్ ఆమెను మరికొంతసేపు ఆగమని చెబుతూ నేను కోలుకునే వరకు, ఎందుకంటే యంగ్ మీద ఆమెకు కూడా అనుమానాలు ఉన్నాయి. తర్వాత సన్నివేశం యంగ్ తన ఆఫీస్లో కూర్చొని ఉండగా వై అతని దగ్గరకు వచ్చి నువ్వెందుకు అలా చేశావని అడుగుతుంది. మీ బదిలీ పత్రం చెల్లనిది అయినప్పుడు నాకు తప్పుడు ఒప్పందం ఇస్తారా? శివాన్ తన షేర్లన్నింటినీ నా పేరు మీదకు బదిలీ చేయడానికి స్పష్టంగా నిరాకరించాడు కాబట్టి అని యంగ్ అంటున్నాడు.
మరోవైపు శివాన్కు చాలా ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది. ఆమె కోమాలోకి వెళ్ళగా వై మరియు యంగ్ ఆమె ఆసుపత్రి గది బయట నుండి చూస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులలో ఎవరైనా వచ్చే వరకు శస్త్రచికిత్స ప్రారంభించబడదని డాక్టర్ చెప్పారని, దీని అర్థం స్పష్టంగా ఇదేనని బైర్ ఆమెకు చెబుతుంది. అతన్ని చూసి అందరినీ చంపమని చెప్తుంది. షేర్లు మళ్ళీ మన పేరు మీద ఉంటాయి. యంగ్ కూడా అతనితో ఏకీభవిస్తాడు. ఇద్దరు ఆసుపత్రి నుండి బయటకు వెళ్తారు. దృశ్యం మారుతుంది. 2 నెలల తర్వాత శివాన్కు అది లభిస్తుంది. అవును మిత్రమా, జిందాతి హనుమాన్ సహాయకురాలు లీన్తో చెబుతుంది. మీరు ఈ 2 నెలల పాటు కోమాలో ఉన్నారని మరియు ఆసుపత్రి మిన్ గ్రూప్ చెందినదని మరియు అందువల్ల ఇక్కడ మిమ్మల్ని బాగా చూసుకున్నారు. షాన్ ఆమె సింహం గురించి అడగ్గా ఆ పద్యాలన్నీ మోసపూరితమైనవని మీనాకర్ ఆమెకు చెబుతుంది. మీరు కోమాలో ఉన్నప్పుడు వద్ద యాంగ్ తన పేరు మీద సంతకం చేశాడు. అలాగే ఇక్కడ ఇది కూడా వెల్లడైంది. ఆ రోజు మిన్ జువాన్కు కూడా శస్త్రచికిత్స చేయించింది. జరిగినదంతా నిజమని తెలిసాక జువాన్ చాలా బాధగా ఉంది. తన నుండి అన్నీ ఇప్పటికే లాగేసుకున్నారని ఆమె అంటుంది. నేను చనిపోయి ఉండాల్సింది. నన్ను ఎందుకు ఆపాడావు? ఒక చౌకబారు వ్యక్తి కోసం నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అని మిన్ జువాన్కు వివరిస్తుంది. అంతా నీది మరియు నువ్వు దాన్ని ఎలాగైనా తిరిగి తీసుకోవాలి. షాన్ కూడా తన గురించి అలాగే అనుకుంటుంది. తాతయ్య కోసం యంగ్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సన్నివేశంలో ఆమె మారు వేషంలో ఉంటుంది. ఆమె నేరుగా కంపెనీకి వెళ్ళి యంగ్ ఆఫీసు బయట నుండి యంగ్ మరియు యంగ్ల సంభాషణను వింటుంది. ఇవాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ యంగ్ బాయ్తో ఇలా చెబుతుంది. అతను ఇంకా అన్నీ సరిగ్గా తెలుసుకోలేదని, అర్థం చేసుకోలేదని అక్కడ అని ఆమె అంటుంది. ఆమె గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే అంతా నీదే అవుతుంది. ఆమె కూడా అతని ఒడిలో కూర్చుంటుంది. ఇద్దరు ముద్దు పెట్టుకోబోతుండగా శివాన్ చిన్నగా శబ్దం చేస్తాడు. యంగ్ బయటపడిపోతుంది మరియు శివాన్ను చూస్తుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత సన్నివేశంలో వాయిని అతన్ని ఇంటి వరకు వెంబడిస్తుంది. అక్కడ వాయ్ యంగ్ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. యంగ్ ఇప్పుడు లో గ్రూప్ యజమాని అని, జువాన్ కూడా ఇప్పుడు కోమాలో ఉన్నాడని, అందుకే నేను చెప్తున్నాను. మన సంబంధం గురించి నేను ఏం చెప్పాలని అడుగుతుండగా అమ్మమ్మ మనం కొద్దిసేపు ఆగాలని చెబుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని జువాన్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కానీ వై మరియు అమ్మమ్మ తిరిగి రావడం ప్రారంభిస్తారు. అదే సమయంలో మిన్ కూడా వస్తాడు. అతను వచ్చి వారిద్దరిని తన మాటలతో నిమగ్నం చేస్తాడు. తద్వారా జువాన్ ఆ స్థలాన్ని సౌకర్యవంతంగా విడిచిపెట్టవచ్చు. మిన్ ఇంత అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చాడని వైకి కొంచెం అనుమానం వస్తుంది. అతను కంపెనీకి వెళ్ళి నెపంతో అక్కడి నుండి తిరిగి వస్తాడు. ఆమె జువాన్ను చూడటానికి ఆసుపత్రికి చేరుకుంటుంది. మిన్ సరైన సమయంలో జువాన్కు సందేశం కూడా పంపుతాడు. తద్వారా జువాన్ కూడా ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ వై అతని వైపు చూసి నువ్వు ఇక్కడ ఇలాగే శాశ్వతంగా కుళ్ళిపోతూ ఉంటావు అని చెబుతుంది. ఇప్పుడు అంతా నీదే. తదుపరి సన్నివేశంలో శివాన్ అతన్ని తిడతాడు మరియు వీడియోకి ఉంచమని అడిగితే అని అంటాడు. నేను లిన్ను నీపై ఒక కన్ను వేసి ఉంచమని చెప్పకపోయి ఉంటే ఈరోజు అన్ని విషయాలు అందరికీ తెలిసిపోయేవని అంటున్నాడు. నెమ్మదిగా మనం కొడుకులందరినీ బాయ్ మరియు యంగులకు వ్యతిరేకంగా మారుస్తాము. ఆ తర్వాత మిన్ జువాన్ను ఒక చోటికి తీసుకువెళ్తాడు. అతని భార్య మళ్ళీ ఇక్కడికి వస్తే మంచం మీద ఎవరు పడుకుంటారని లాన్ అతన్ని అడుగుతాడు. మిన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇలా అంటాడు. నువ్వైతే పడుకో జువాన్. నేను అతన్ని ఒక రహస్య స్టూడియోకి తీసుకెళ్లాను. అక్కడి నుండి అతను యంగ్ మరియు వైపర్లను నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడి నుండి వాళ్ళ గురించి ప్రతిదీ చూడవచ్చు, వినవచ్చు అని కూడా చెప్పాను. అతను ఆమె ఎందుకు అంతగా సహాయం చేస్తున్నాడని సువాన్ అడిగినప్పుడు అతను మీనుతో ఒక సాకు చెప్పి ఎందుకంటే నాకు యంగ్ అసలు నచ్చడు అని అంటాడు. మెను నుండి ఆపేటప్పుడు అతను కోపంగా అవ్వకపోవడం దేనికి అంటూ మనం ప్రశాంతంగా నిబ్బరంగా పని చేయాలి అని, అదే సమయంలో మన ప్రణాళికలో కంపెనీలోకి కొంతమందిని చేర్చుకోవాలి. మరోవైపు వై యాంగ్ మీకు చెబుతోంది. మీ వద్ద మీరు ఏ ధరకైనా 30 షేర్లకు యజమాని కావాల్సి ఉంటుందని, ఆ తర్వాతే కంపెనీ మీ చేతుల్లోకి వస్తుందని చెబుతారు. అక్కడ యంగ్ కూడా చాలా ప్రశాంతంగా ప్రత్యేక శైలిలో అవును అని మాట్లాడడం ప్రారంభిస్తాడు. మిస్టర్ ఎస్ నాకు మద్దతు ఇస్తానని వాగ్దానం చేశారని నాకు తెలుసు. దీని అర్థం ఇప్పుడు కంపెనీ నాది మాత్రమే అవుతుంది. సోదరుడు నేను అనుకోవడం లేదని అంటున్నాడు. హాన్ గారు మీకు మద్దతు ఇస్తారు ఎందుకంటే ఇంకా అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చాడు మరియు ఈ విషయం నాకు చాలా వింతగా అనిపించింది. అది విన్న యంగ్ సో అతను వెళ్తాడు. నేరుగా మిషన్ని కలవడానికి వెళ్ళి మీ కంపెనీ షేర్లను నా సింక్ టు వీడియో షేర్లకు నాకు ఇస్తాను అని అన్నాడు. అక్కడ అకస్మాత్తుగా మిన్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. దానికి అతను అంగీకరిస్తాడు. వెళ్ళి మీరు ఇంకా ఛానల్కు
కంపెనీ బోర్డు సమావేశం అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ షాన్ ప్రస్తుతం కోమాలో ఉన్నాడని, కాబట్టి ఇతనికి దయచేసి కంపెనీని నాకు అప్పగించండి. దీనికోసం మనం ఓటు వేయాలి అని అంటాడు. ఓటింగ్ కూడా ప్రారంభించాలి మరియు మొదలవుతుంది. మిన్ నుండి మిన్ కూడా అతనికి పూర్తి మద్దతు ఇస్తాడు. అతనికి అనుకూలంగా ఓటు వేస్తాడు. కంపెనీ యజమానికి అల్లుడు కాబట్టి దానిపై అతనికి పూర్తి హక్కు ఉంది. కానీ మిస్టర్ హాన్ అతనికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. జువాన్ ఇంకా కోమాలో ఉన్నాడు కాబట్టి అతను కోలుకునే వరకు మనం వేచి ఉండాలి. తద్వారా కంపెనీకి ఎలాంటి నష్టం జరగదు. అతను ఎప్పుడు స్పృహలోకి వస్తాడో మాకు తెలియదు అని యంగ్ చెప్పినప్పుడు మిస్టర్ ఖాన్ దీని వీడియో తీయడానికి సింక్ చేస్తాడు. నేను అక్కడి నుండి బయలుదేరడం మొదలుపెట్టాను. ఎల్ గ్రూప్ యజమాని చనిపోయారని మరియు జువాన్ అని చెబుతూ కోమాలో ఉన్నాడు. మరియు అటువంటి పరిస్థితుల్లో మనం ఈ కంపెనీ ఇలా వదిలిపెట్టకూడదు. దీనివల్ల పాపం యంగ్ ముఖం చూడసక్యంగానిగా మారింది. ఎందుకంటే అతను చేసింది శూన్యం. నేను అనుకున్నట్లే అయింది. రాత్రి బాయ్ కుక్కను చంపడానికి ఆసుపత్రికి చేరుకొని యువాన్ గుండె చప్పుడును ఆపడానికి తన శరీరంలో అమర్చిన యంత్రంతో సర్దుబాటు చేస్తుంటాడు. ఒక సరళ రేఖలో రావడం మొదలవుతుంది. ఆమె చనిపోయిందేమో అని వై అనుకుంటాడు మరియు ఆమె వెళ్తూ మీరు చెప్పినట్లు నేను యంగ్ను బాగా చూసుకుంటాను అని అతనికి చెబుతుంది. ఆమె వెళ్ళిన వెంటనే కొన్ని గంటలకు షాన్ కళ్ళు తెరిచి కెమెరాకు అడ్డంగా ఉన్న తన సోదరుడి మృతదేహం వైపు చూస్తాడు. జరిగిన చర్యలన్నీ రికార్డు చేయబడ్డాయి. ఆమె బ్రదర్ యంగ్ వద్దకు వెళ్ళి గంటలకు షాన్ కళ్ళు తెరిచి కెమెరాకు అడ్డంగా ఉన్న తన సోదరుడి మృతదేహం వైపు చూస్తాడు. జరిగిన చర్యలన్నీ రికార్డు చేయబడ్డాయి. ఆమె బ్రదర్ యంగ్ వద్దకు వెళ్ళి తాను షాన్ను చంపానని వీడియో తీయడానికి స్టార్ సింక్తో అంటుంది. యంగ్ మనం ఎందుకు చంపలేదని అంటాడు. షావన్ని చంపారు. ఆసుపత్రి నుండి మనకు ఇంకా ఎందుకు ఫోన్ రాలేదని యంగ్ అంటున్నాడు. బహుశా వాళ్ళు అతను ఇంకా చూడనే లేదు. జువాన్ యంగ్ మరియు వాయిలను కలిసి చూస్తుండగా తాతయ్య ఫోన్ బాగు చేయబడిందని మెను చెబుతుంది. సాక్ష్యాలన్నీ ఫోన్లో ఉన్నాయి మరియు హాన్ గారు కూడా మన పక్షానే ఉన్నారు. యంగ్కు హాన్ గారి నుండి ఫోన్ కాల్ వస్తుంది. వారు అతన్ని ఆసుపత్రికి పిలుస్తారు. యంగ్ అది ఇలా ఆలోచిస్తున్నాడు. బహుశా జువాన్ గురించి ఏదైనా వార్త వస్తుందేమో. కానీ అతను ఆసుపత్రికి చేరుకోగానే జువాన్ క్షేమంగా ఉండటం చూసి అతను దిగ్భ్రాంతికి గురవుతాడు. నువ్వు ఇంతకాలం కోమాలో ఉన్నావు కదా, మరి ఈరోజు అకస్మాత్తుగా ఎలా మేల్కొన్నావు అని అడగ్గా అతను ఆమె తన ఇంటికి తీసుకువస్తాడు. అది చూసి అమ్మమ్మ కూడా చాలా ఆశ్చర్యపోయింది. సువాన్ అందరి వైపు చూసి నన్ను మోసం చేసి వీడియోను బాగా సింక్ చేశాడు అని ఇప్పుడు చూడని అనుకుంటాడు. అప్పుడు కారు తీసుకొని వస్తారు. చాలా ఆశ్చర్యం వేసింది. అంత హఠాత్తుగా ఏం జరిగిందోనని. ఇంతలో రేపు నేను అమ్మమ్మతో ఒక ప్రణాళిక వేసుకున్నానని యోంగ్ ఆమెకు చెబుతాడు. జువాన్ ఇదంతా మైక్లో వింటోంది మరియు ఆమె కూడా ఇదంతా వివరిస్తూ ఉంది. కిన్ మిన్కు కూడా. మరియు అకస్మాత్తుగా షున్ స్పీకర్ను కింద పెడతాడు. మనం వారికి వ్యతిరేకంగా ఉన్న అటువంటి సాక్ష్యాలన్నిటినీ సేకరించాల్సి ఉంటుందని మిన్ చెబుతుంది మరియు త్వరలోనే ఆమె వింటుంది. ఇప్పుడు నుండి వచ్చే శబ్దాలు ఆగిపోయాయి. ఆమె వెంటనే అదే సోదరుడి వైపు తన ఇంటి వైపు పరిగెత్తింది. యంగ్ను మిన్ గురించి మరోసారి హెచ్చరిస్తుంది. కానీ యంగ్ మళ్ళీ ఆమె మాటలకు పట్టించుకోడు. యంగ్ ఇంటికి చేరుకోగానే జువాన్ ఒక చిన్న కత్తితో అతని పక్కన కూర్చుంటాడు. అతను భయపడతాడు కానీ ఇప్పుడు మిన్ వచ్చి అతన్ని శాంతపరుస్తుంది. యంగ్ ఒక కత్తి కూడా చిన్నది. అతను భయపడతాడు కానీ అప్పుడు మీను వచ్చి అతన్ని శాంతపరుస్తుంది. చిన్న మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. నేను మామూలుగా మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అని అతను చెబుతాడు. అలా చెబుతూ అతను సువన్ను పక్కకు తీసుకెళ్తాడు. సువన్ అంటాడు, ఒకరోజు యంగ్ మరియు వైల ఫోటోల ఆధారంగా నువ్వు తాతగారి ఫోన్ను విసిరేశావని నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు ఇదంతా భరించలేవని అనుకుంటాడు. జవాన్ అనుకుంటూ నాకు ముందే తెలుసునని పిన్ అంటున్నాడు. ఆ తర్వాత అతను ఒక సాకు చెప్పి యంగ్కి ఒక ప్రాజెక్టు ఇస్తాడు. కలిసి పనిచేయడానికి ముందుకొస్తాడు. ఇది విన్న యంగ్ ఆమెను సాయంత్రం భోజనానికి వెళ్ళమని అడిగాడు. భోజనం తర్వాత ఆమె సుమన్తో కలిసి తాతగారి ఇంటికి వెళ్ళమని అతన్ని అడుగుతుంది. చింతించకు, నేను నిన్ను దింపుతాను అని అంటుంది. కానీ శివాను ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. యంగ్ వినగానే ఆయన బయట చెప్పిన మాటలను అతను నమ్మడం మొదలుపెట్టి పాపం ఆ అబ్బాయి తలదించుకొని కూర్చుంటాడు. నువ్వు బాగున్నావా అని అమ్మమ్మ అడుగుతుంది. జువాన్ మిన్తో కలిసి తాతయ్య ఇంటికి వెళ్ళాడని అతను చెబుతాడు. అమ్మమ్మ అలా అంటుంది. అయితే నువ్వు సంతోషంగా ఉండాలి. అది జరుగుతోంది మీరు కోరుకున్నట్లే. ఒకవేళ వాళ్ళిద్దరూ డేటింగ్ మొదలుపెట్టినా మనకేంటి తేడా? మనం ఎప్పటికైనా ఈ నగరంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం అవ్వాలి. తర్వాతి సన్నివేశంలో ఫోటోలు చూపిస్తూ యంగ్ నన్ను మోసం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను అని ఆమె అంటుంది. బహుశా ఈ ఫోటోలు తనవేమో అని వై ఆలోచించడం మొదలు పెడతాడు. కానీ అవి వేరొకరివి. వాళ్ళని చూశాక వైకి కూడా చాలా కోపం వస్తుంది. కానీ ఇది షాన్ ప్లాన్.
వీడియో సింక్ చూసిన తర్వాత వై ఫోటోలోని అమ్మాయిని చంపడానికి వెళ్తాడు. అక్కడ యంగ్ చెబుతాడు. అదే సమయంలో మనం కూడా షాన్ మొదట చంపబడ్డాడని ఆమెకు తెలిసింది. ఆమె చాలా మంచి స్నేహితురాలు. అందుకే తనను ఉద్యోగం నుండి ఎందుకు తీసేశారో యంగ్ను అడుగుతుంది. యంగ్ ఆమెను పట్టించుకోడు. కానీ ఆమె షాన్ వాయిని రాత్రి భోజనానికి ఆహ్వానించి గర్భిణీ స్త్రీ తనకూడని ఆహారాన్ని అతనికి తినిపిస్తుంది. ఇది చూసి అమ్మమ్మకు కోపం వస్తుంది. ఆమె నిద్ర లేచి, అన్నా, నేను యోన్ బిడ్డకు తల్లి కాబోతున్నాను. నాకు దాంతో ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ పని చేయలేకపోయావు. ఇప్పుడు కేవలం వై మాత్రమే అని అంటుంది. ఈ ఇంటి వారసుని మనకు ఇస్తుంది. ఇదంతా విని అందరూ భయపడటం మొదలుపెట్టారు. తర్వాత ఉదయం కొన్ని గంటలకు ఆర్డర్ హోరాంగ్ అనే ఒక సమావేశము జరుగుతుంది. కంపెనీలో సమావేశం నిర్వహించిన తర్వాత ఆమె యంగ్ను తొలగించి స్వయంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. యంగ్కి క్షమాపణలు చెబుతూ చాలా బాధగా ఉందని అంటుంది. కానీ ఆమె ఇప్పుడు మీరు ఆ బిడ్డ విషయంలో ఏదైనా చేయాలి, ఎందుకంటే దానివల్ల నాకు కుటుంబానికి చాలా ఇబ్బంది కలుగుతుంది అని అంటుంది. యంగ్ వెళ్తాడు. వైకి ఫోన్ చేసి అబార్షన్ చేయించుకోమని అడుగుతాడు. కానీ వై దానికోసం అతన్ని చాలా డబ్బు అడగడం మొదలు పెడుతుంది. అబ్బో, ఈ అమ్మాయి ఎంత గొప్పది నిజంగానే. దాంతో యంగ్ చాలా ఆందోళన చెందుతాడు. అతను మిన్ను సహాయం అడుగుతాడు. కానీ ఆమె అతనితో కలిసి పనిచేయడానికి మాత్రమే అక్కడ ఉంది. అతను కూడా నిరాకరిస్తాడు. మరుసటి రోజు షాన్ తన ఇంట్లో బాయిని చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమ్మమ్మ ఆమెను ప్రస్తుతానికి అక్కడే ఉండమని చెప్పింది. యంగ్ తన సవతి సోదరుతో ఇంటికి వస్తాడు. ఇది అమ్మమ్మ కూడా సంతోషపరుస్తుంది. హాయ్ వై కూడా ఆమెను కలుస్తాడు. అక్కడ ఆమె వైని తన సామాను మోయమని అడుగుతుంది. కానీ అమ్మమ్మ వైని తన దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా అంటుంది. ఆమె గర్భవతిగా ఉంది. యంగ్ ముఖం చూడబోతున్నట్లుగా, ఎందుకంటే ఆమె సామాను మోయాలి. అక్కడ అకస్మాత్తుగా కొంతమంది పురుషులను తీసుకువస్తుంది. మరియు ఇది నా ఇల్లు, ఇక్కడ ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించేది నేనే అని చెబుతూ ఆమె తన సోదరుని ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. బామ్మ అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ అమ్మాయి గర్భవతి అని దయచేసి కాస్త కరుణ చూపమని వేడుకుంటుంది. దీనివల్ల అతని పరిస్థితి మరింత దిగజారుతుంది. మరోవైపు కంపెనీలో మిన్ లూవో గ్రూప్ కుమ్మక్కు జరిగిందని తెలుసుకున్న అమ్మమ్మ ఇప్పుడు తాను యంగ్ స్థానంలో స్వాధీనం చేసుకున్న తర్వాత వై తనతో అబద్ధం చెబుతోందని అతను భావిస్తాడు. చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వ్యాయామం అతనంతటా తానుగా పడిపోయేలా చేస్తుంది. కానీ నాకు అతని పూర్తి మొత్తం కావాలి, మరియు అలా జరగకపోతే నేను నీకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాను. యంగ్ గేట్స్ చాలా భయపడి ఆమెకు డబ్బులన్నీ ఇవ్వడం మొదలు పెడతాడు. ఆసుపత్రి రికార్డింగ్ ఆమె దాన్ని చూపిస్తూ డబ్బు తిరిగి ఇచ్చేయండి, లేకపోతే మీరు జైలుకి వెళ్తారని చెబుతుంది. ఇంత కష్టంతో మనం అని బామ్మ యంగ్తో చెబుతుంది. దొల్లించాను, నేను యూయిని కూడా చంపేశాను. తల్లి అతను వారిని చంపించాడని విన్న యంగ్ వారిని చొక్కాలు అడగడం కొట్టడం మొదలు పెడతాడు. అమ్మమ్మ ఆరోగ్యం మళ్ళీ క్షీణించిందని విని యంగ్ను అవకాశంగా తీసుకొని అతను ఆమె వెలిముద్రలు తీసుకొని వాటాపత్రాలను పొందుతాడు. శివాన్ ఇదంతా రికార్డ్ చేసి యూహేకి పంపుతాడు. అదే అమ్మమ్మ వైని అపహరించి ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడం మొదలు పెడుతుంది. కానీ వై స్పష్టంగా నిరాకరిస్తుంది. అంతలోనే హఠాత్తుగా అతను ఫోన్ చేసి స్పాన్ను నేను వచ్చి ఆమెను కాపాడుతానని చెప్తాడు. యాన్ గ్రూప్ గౌరవం ప్రమాదంలో ఉందని దాది గ్రహించిన వెంటనే ఆమె పడిపోతూ తన ప్రజలను సహాయం కోసం అడుగుతుంది. కానీ ఎవరు సహాయం చేయడానికి అంగీకరించడం. దీనివల్ల ఆమె చాలా కలత చెంది మళ్ళీ గుండెపోటుకు గురవుతుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను తన పుట్టుకలో చేసిన చెడు పనుల ఫలాలను సింక్లో వీడియో సింక్ చేసి చూశానని చెబుతాడు. యంగ్ చాలా పశ్చాత్తాపడుతున్నందున శివాన్ అతనికి డోర్స్ పేపర్ ఇచ్చి ఇప్పుడు మన సంబంధం శాశ్వతంగా మూసిందని కూడా చెప్తుంది. అతను డబ్బు కారణంగా తన వైవాహిక జీవితాన్ని మరియు అతని అందమైన భార్యను శాశ్వతంగా కోల్పోయాడు. యూహీ కూడా అక్కడికి వచ్చి అతనికి నిజం తెలిసింది కాబట్టి యాన్ గ్రూప్తో ఇకపై ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. యాంగ్ శివాన్కి చివరిసారిగా ఫోన్ చేసి వారు మొదటిసారి కలుసుకున్న అదే ప్రదేశంలో కలవమని అడుగుతాడు. అక్కడ అతను ఆమెకు క్షమాపణ చెప్పి చివరి అవకాశం ఇస్తాడు. అతను మాట్లాడతాడు, కానీ శివాన్ అది అని అంటాడు. ఇది అని అంటాడు. జరగదు, ఎందుకంటే నువ్వు ఆ తాతను చంపి నాకు ద్రోహం చేశావు. నేను నీకు ఎప్పటికీ వీడియో సింక్ ఇవ్వను. మరియు మేనా మరియు యూయి జువాన్ల పుట్టినరోజు. వారు ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని దాచి ఉంచుతారు. అది చూసి చాలా శాంత
చాలా సంతోషపడుతుంది. తర్వాత విడాకుల బల్లపై యంగ్ జువాన్ను చూసి అతను అంటాడు, ఈ రోజు నుండి నువ్వు అతన్ని నవ్వించొచ్చు, నీకు నచ్చినట్టు బతకొచ్చు అని చెప్పి అతడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ అబ్బాయి ఆమెను తన హీరోయిన్గా తీసుకొని వెళ్ళిపోతాడు. దాంతో ఆమెకు స్వేచ్ఛ లభిస్తుంది మరియు మన డ్రామా సుఖాంతం అవుతుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే వీడియో చేసి లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం.